నేను చెప్పిన స్టెప్స్ కనుక నువ్వు ఫాలో అయిపోతే పక్కాగా నీకు ఎంసెట్లో <10,000 ర్యాంక్ అనేది గ్యారంటీగా వచ్చేస్తుంది. సో చాప్టర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఎన్ని చాప్టర్స్ అన్న 20 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 20 చాప్టర్స్ ఈజీ అండ్ వన్ ఆఫ్ ది హై వెయిటెడ్ చాప్టర్స్ అనమాట. సో బేస్ థీరం నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కొంచెం కేర్ఫుల్ గా చెక్ చేసుకోండి ఇవి. హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. మీలో చాలా మంది నన్ను సార్ నేను ఈఏపీ సెట్ 2026 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఎస్పెషల్గా నేను మ్యాథ్స్లో మినిమం టు మినిమం 40 మార్క్స్ స్కోర్ చేయాలి, ఏ చాప్టర్స్ నేను ప్రిపేర్ అయితే ఈజీగా 40 మార్క్స్ స్కోర్ చేయగలను అండ్ ఏ విధంగా నేను ప్రిపేర్ అయితే ఎంసెట్లో మంచి ర్యాంక్ నేను తెచ్చుకోవచ్చని చాలామంది మమ్మల్ని కామెంట్ సెక్షన్లో మన లైవ్ సెషన్స్లో అడగడం జరిగింది. సో ఈ వీడియో అయితే నీకోసమే మై డియర్. నేను చెప్పినట్టుగా విని నేను చెప్పిన స్టెప్స్ కనుక నువ్వు ఫాలో అయిపోతే పక్కాగా నీకు ఎంసెట్లో <10,000 ర్యాంక్ అనేది గ్యారంటీగా వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ మోర్ డిలేస్ అన్నమాట. సో ఫస్ట్ మనం మ్యాథ్స్లో నేను మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఇస్తాను. ఆ చాప్టర్స్తో పాటు వాటిల్లో మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా విని ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకో టాపిక్స్ అన్ని. అండ్ ఈ విధంగా కనుక ఆ టాపిక్స్ను నువ్వు రివైజ్ చేసుకుంటే పక్కాగా నీకు 40+ మినిమం స్కోర్ చేసుకోవచ్చు. అండ్ మ్యాథ్స్లో 40 వచ్చేసాక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మినిమం 20 వచ్చిన ఓవరాల్గా నీకు మినిమం 80 మార్క్స్ వస్తాయి. నీకు 80 మార్క్స్ కనుక వచ్చేస్తే నీ ర్యాంక్ అనేది <10,000 ఉండబోతుంది అనమాట. కాబట్టి ఒకసారి ఆ చాప్టర్స్ లిస్ట్ ఏందో చూసేద్దాం. సో చాప్టర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ఇలాగా మనకు ఒక లిస్ట్ ఆఫ్ ఎన్ని చాప్టర్స్ అన్న 20 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 20 చాప్టర్స్ ఈజీ అండ్ వన్ ఆఫ్ ది హై వెయిటెడ్ చాప్టర్స్ అనమాట. ఈ టాపిక్స్ కనుక ఇందులో నుంచి నేను చెప్పే టాపిక్స్ కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా చాలా యూజ్ ఉండబోతున్నాయి. కాబట్టి ఒకసారి అవేంటో కూడా చూసేద్దాం రాబాయ్. సో ఫస్ట్ మనం కనుక ఇప్పుడు ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫంక్షన్స్ యొక్క వెయిటేజ్ ఎంత మనకు సార్ 4 మార్క్స్ వస్తుంది మనకు ఫంక్షన్స్ నుంచి. సో మనం వెయిటేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సార్ ఫంక్షన్స్ నుంచి మనకు వచ్చినటువంటి వెయిటేజ్ వచ్చేసరికి 4 మార్క్స్. కాబట్టి మీరు మర్చిపోకుండా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫంక్షన్స్లో డొమైన్ అండ్ రేంజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ పక్కాగా అడుగుతున్నాడు. ఐ వాంట్ యూ గైస్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది డొమైన్ అండ్ రేంజ్ రిలేటెడ్ క్వశ్చన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ నాన్న, అంటే ఇచ్చిన ఫంక్షన్ 1 అవుతుందా ఆన్ 2 అవుతుందా అనే దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. సో బీ కేర్ఫుల్ విత్ దీస్ 2 థింగ్స్ అనమాట ఫంక్షన్స్ నుంచి. నెక్స్ట్ మనం ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఇండివిజువల్గా చూసుకున్నట్లయితే దీంట్లో నుంచి 4 మార్క్స్ వస్తాయి మనకు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి. సార్ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి? ఫస్ట్ థింగ్ ప్రొజెక్షన్స్ రిలేటెడ్, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్స్ రిలేటెడ్, కోప్లెనారిటీ కండిషన్స్. సో వెక్టార్స్లో మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్, వెక్టార్ ఈక్వేషన్స్. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి అడుగుతా ఉన్నాడు. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ వెయిటేజ్ వచ్చేసరికి 3 మార్క్స్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనం అడిగే క్వశ్చన్స్ కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మర్చిపోకుండా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ నేర్చుకో, సెట్ అయిపోతుంది. నెక్స్ట్ సార్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, దీని యొక్క వెయిటేజ్ కూడా 3 మార్క్స్ నాన్న. సో మ్యాట్రిసెస్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది ట్రేస్ రిలేటెడ్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఈ ప్రాపర్టీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ డిటర్మినెంట్స్ విషయానికి వచ్చేస్తే మనకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ యూనిక్ సొల్యూషన్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి. ఒక డిటర్మినెంట్ ఇచ్చేసి డిటర్మినెంట్ వాల్యూ ఇస్తాడు, దీంట్లో అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా మనల్ని ఎంసెట్ ఎగ్జామ్స్లో ప్రీవియస్గా అడగడం జరిగింది. కాబట్టి మర్చిపోకుండా ఇవైతే ప్రాక్టీస్ చేసుకోరా బై. నెక్స్ట్ సర్కిల్స్ వెయిటేజ్ వచ్చేసరికి సార్ ఇండివిజువల్గా వెయిటేజ్ ఏమో 3 మార్క్స్ నాన్న సర్కిల్స్ విషయానికి వచ్చేస్తే. సార్ దెన్ నేను సర్కిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఒకవేళ నేను సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇంక్లూడ్ చేసుకుంటేనా సర్కిల్స్ ప్లస్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ టోటల్గా కలుపుకొని ఇంకొక 1 మార్క్ యాడ్ అయిపోతుంది మనకు, టోటల్ 4 మార్క్స్. సో ఇప్పుడు మనం సర్కిల్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ వన్ బేసిక్స్ ఆఫ్ సర్కిల్, అంటే ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ రిలేటెడ్ క్వశ్చన్స్. సెకండ్ వన్ వచ్చేసరికి మీకు టాంజెన్స్, కండిషన్ ఆఫ్ టాంజెన్స్ మీద అడిగిన కండిషన్స్. థర్డ్ వన్ వచ్చేసరికి మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాన్న, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్, అంటే ఒక సర్కిల్ ఇంకొక సర్కిల్ని టచ్ అవుతుందా ఇంటర్సెక్ట్ అవుతుందా ఆ కండిషన్స్ బేస్ చేసుకొని అడిగినాడు. అండ్ మనకు ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే 2 సర్కిల్స్ టచ్ అవుతున్నాయి ఒక దగ్గర లేదా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనిపెట్టడం. అండ్ వాటితో పాటు రేడికల్ యాక్సిస్, రేడికల్ సెంటర్, ఆర్థోగోనాలిటీ ఆఫ్ ది సర్కిల్స్, ఈ బేస్ చేసుకొని కూడా మనకు క్వశ్చన్స్ సర్కిల్స్ నుంచి అడగడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా ఇవి కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ రాబాయ్. ఇంటిగ్రేషన్స్ నుంచి సార్ మనకు వచ్చేది 3 మార్కులు.
సో ఇంటిగ్రేషన్స్ నుంచి ఇంచుమించుగా మనకు 3 మార్కులు వస్తాయి సార్. మరి ఇంటిగ్రేషన్స్లో ఏమి ఇంపార్టెంట్ సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫార్ములాస్. దీనికి నీకు డిఫరెన్షియేషన్ అనేది గట్టిగా వచ్చి ఉండాలి. డిఫరెన్షియేషన్ వస్తే కనుక ఇంటిగ్రేషన్స్ చేయడం అనేది మస్తు ఈజీ రా బై. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి కదా మనకు. అంటే సార్ న్యూమరేటర్ అపాన్ డినామినేటర్వి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్ అపాన్ క్వాడ్రాటిక్ ఉంటే ఏవి. సో ఈ ఫార్మాట్స్ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ బేస్డ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్ రిడక్షన్ ఫార్ములా బేస్డ్. సో ఇవి కనుక ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకున్నా చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు మిగిలింది ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ నుంచి బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ బేస్ థీరం నాన్న. ఇందులో నుంచి మనకు 2 క్వశ్చన్స్ మనం అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేస్ థీరం నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకోండి ఇవి. నెక్స్ట్ 2D జామెట్రీ సార్ అంటే బేసిక్ ఫార్ములాస్ నాన్న. 2D జామెట్రీ నుంచి మనకు బేసిక్ ఫార్ములాస్ 2 మార్క్స్. స్ట్రైట్ లైన్స్ నుంచి మనకు 2 మార్క్స్ కూడా వస్తాయి. ఇందులో నుంచి స్ట్రైట్ లైన్స్ నుంచి వేరియస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైన్. అందులో మెయిన్గా నార్మల్ ఫార్మ్ చాలా ఇంపార్టెంట్. యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఇంపార్టెంట్ మనకు. సో ఈ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకు చాలా ఇంపార్టెంట్ అన్న. 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. కండిషన్ ఆఫ్ కొలినియారిటీ, కండిషన్ ఆఫ్ కోప్లేనారిటీ. సో ఇవి మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ సార్. బేసిక్స్ ఆఫ్ వెక్టర్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో పెద్దగా క్వశ్చన్స్ అడిగింది మనకు బేసిక్స్ ఆఫ్ వెక్టర్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. హై లెవెల్ క్వశ్చన్స్ అయితే ఇప్పటిదాకా అడగలేదు ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి. పారాబోలా అయినా సరే, హైపర్బోలా అయినా సరే, ఎలిప్స్ అయినా సరే, ఈ మూడింటికి కామన్గా చెప్తున్నాను. కంప్లీట్ కానిక్ సెక్షన్ అనుకో అబ్బా. కానిక్ సెక్షన్ నుంచి నీకు బేసిక్గా ఫస్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్స్, దాని తర్వాత లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టము, వీటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోసై, ఈ రిలేషన్స్ బేస్ మీదే క్వశ్చన్స్ అడగడం ఎక్కువగా జరుగుతుంది. దానికి మించి క్వశ్చన్స్ అయితే రావట్లేదు. అండ్ ద వెయిటేజ్ ఆఫ్ పారాబోలా ఈజ్ 2 మార్క్స్. అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు డిఫైనైట్ ఇంటిగ్రల్స్, అగైన్ ద వెయిటేజ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3 మార్క్స్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్లో మీ అందరికీ తెలుసు, ఖుల్లా చెప్తున్నా ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రల్స్. ప్రాపర్టీస్ మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈవెన్ ఎంసెట్లో కాదు, జేఈఈ మెయిన్స్లో కూడా ఎక్కువగా వీటి మీద మనకు క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సార్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లీనియారిటీ నాన్న. లీనియారిటీ మీద ఎక్కువగా క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ వేరియస్ మెథడ్స్, వేరియబుల్ సెపరబుల్ అయినా, హోమోజీనియస్ మెథడ్స్ అయినా మనకు, లేదా నాన్ హోమోజీనియస్ అయినా సరే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ 3 మెథడ్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి, బాగా యూజ్ ఉంటుంది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ సార్. లిమిట్స్ మీద బేసిక్ ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్. కంటిన్యూటీలో నీకు ఎక్కువగా కంటిన్యూటీ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అపాన్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, సమ్ వాల్యూ ఇచ్చాడు. కానీ అక్కడ మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెండింగ్ టు 0, జీ ఆఫ్ ఎక్స్ టెండింగ్ టు 0, కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నా వాటి మధ్యలో ఎడిషన్స్ లేదా ప్రోడక్ట్ అడగడం, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో లిమిట్ నుంచి 1 క్వశ్చన్, కంటిన్యూటీ నుంచి 1 క్వశ్చన్, టోటల్గా 2 క్వశ్చన్స్ నాన్న. డిఫరెన్షియేషన్ నుంచి కూడా మనం 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఫరెన్షియేషన్లో మేజర్గా మనల్ని అడిగేది ఏమిటంటే ఫస్ట్ రూల్స్ బేస్డ్ క్వశ్చన్స్. మీరు రూల్స్ బాగా నేర్చుకోవాలి, ప్రోడక్ట్ రూల్, కోషంట్ రూల్. దాని తర్వాత నార్మల్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకోండి, అంతే సరిపోతుంది మనకు. దానికి మించి ఇంకేం లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్. కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏంటంటే డిఫరెన్షియేషన్లో క్వశ్చన్స్ కొంచెం లెందీగా ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ ఆన్ దిస్. దెన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి సార్ ఫస్ట్ థింగ్ రేంజ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇందులో. దాని తర్వాత నుంచి మీకు సైన్ గ్రేటర్ దాన్ 0 ఉంటుందా ఈ ఎక్స్ప్రెషన్, లేదా పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని ఎక్కువగా అడుగుతున్నాడు. సో క్వాడ్రాటిక్ నుంచి మనం 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం నాన్న. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నాన్న. ఇందులో నుంచి మనం 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేజర్గా రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సారీ. సో మనకు రూట్స్ అండ్ దాని యొక్క కోఎఫిషియెంట్స్ మధ్యలో ఉన్న రిలేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈక్వేషన్స్. అంటే ఒకదానికి రూట్ ఆల్ఫా ఇచ్చేస్తే 2/α 3/α ఉన్న ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది దీని యొక్క వెయిటేజ్ నాన్న వస్తే 1 క్వశ్చన్ వస్తుంది, లేదా 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడప్పుడు వేరీ అవుతున్నాను అనమాట. దీనికి ఎగ్జాక్ట్గా మనం 1 క్వశ్చన్ అని చెప్పలేము, దీన్ని 1 or 2 క్వశ్చన్స్. సో ఇందులో నుంచి ఎక్కువగా మనల్ని అడిగేది మీన్ డీవియేషన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్, ఈ బేస్డ్ క్వశ్చన్స్ మిమ్మల్ని ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ గురించి కూడా మాట్లాడేసాం, 1 క్వశ్చన్ ఇందులో నుంచి. పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి కూడా 1 క్వశ్చన్ వస్తుంది. ఇది డెడ్ ఈజీ క్వశ్చన్. మీకు ఓన్లీ 4 ఫార్మాట్స్ ఉంటాయి, 4 ఫార్మాట్స్ నేర్చుకుంటే చాలు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ 20 టాపిక్స్ నేను చెప్పిన ఈ 20 చాప్టర్స్ నుంచి నేను ఎక్కడెక్కడైతే ఫోకస్ చేయమని చెప్పానో ఆ టాపిక్స్ కనుక మీరు ఫోకస్ చేసుకున్నట్లయితే మినిమం 40 మార్క్స్ నాన్న. నేను ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే 48 మార్క్స్ రా బయట. చూడు ఎగ్జాక్ట్గా నేను దీని గురించి మాట్లాడితే కనుక యూ విల్ బీ ఏబుల్ టు స్కోర్
48 మార్క్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ ఇన్ యువర్ ఈఏపీ సెట్ ఎగ్జామ్. మ్యాథమెటిక్స్లో నుంచి నేను చెప్పిన ఈ 20 చాప్టర్స్లో నుంచి టాపిక్స్ నువ్వు గట్టిగా ప్రిపేర్ అయితే 48 మార్క్స్. ఇంకా జస్ట్ ఇమాజిన్ యువర్ ర్యాంక్. నువ్వు 48 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేసినావంటే మరి ఫిజిక్స్లో మినిమం 20, కెమిస్ట్రీలో మినిమం 20, ఇంకో 40 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, 88 మార్క్స్. ఓకేనా? 88 మార్క్స్ అంటే అరే నీ ర్యాంక్ బిలో 10,000 టాప్ కాలేజెస్లో నీకు కావాల్సిన బ్రాంచ్ దిగిపోద్ది నీకు. పక్కాగా చెప్తున్నాను. ఈ 1 మంత్ నువ్వు కష్టపడు, దాని తర్వాత ఆరామ్సే నీకు కావాల్సిన బ్యాచ్ మంచి కాలేజ్లో ఈజీగా నువ్వు అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. సో సార్ మరి నేను చెప్పినారు అంతా బాగానే ఉంది, కానీ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే నాకు ఫస్ట్ మంచిగా ఈజీగా స్కోర్ చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన ఈ స్టెప్ అయితే పక్కాగా ఫాలో అవ్వండి. ఫస్ట్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అన్న. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒకసారి ఒకదానికి ఆన్సర్ కాన్ఫిడెంట్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్, అరే ఇదేనా ఆన్సర్ అవుతుందా లేదా అన్న డౌట్ అయితే రాకూడదు మీకు. ఎందుకంటే ఆ డౌట్తోనే వేరే క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేయడానికి వెళ్ళిపోతావు, మొత్తం బిస్కెట్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ మచ్ కేర్ఫుల్ అండ్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ఆన్సర్స్. పక్కాగా కాన్ఫిడెంట్ ఉన్నాయి, ఫస్ట్ ఇది చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మాక్ టెస్టులు ముఖ్యం. మాక్ టెస్ట్ రాయకపోతే ఇక వేస్ట్ అబ్బా. నేను చెప్తున్నా కదా, నీ ప్రిపరేషన్ దేనికి పనికి రాదు ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ మాక్ టెస్ట్. ఎందుకంటే పేపర్ ఎలా వస్తుంది, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఒక సబ్జెక్ట్కి నేను ఎంత టైం కేటాయించాలి అనేది నీకు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ మార్క్ టెస్ట్. సో మర్చిపోకుండా ఫిజిక్స్కి ఒక 45 మినిట్స్, కెమిస్ట్రీకి ఒక 45 మినిట్స్, మ్యాథ్స్కి 1.5 అవర్ అలా డెడికేట్ చేసేసావు అనుకో, నువ్వు నీకు తెలుస్తుంది అరే నేను మాక్ టెస్టులు రాయడం వల్ల ఏ చాప్టర్లో నేను బాగా పెర్ఫామ్ చేస్తున్నాను, ఏ చాప్టర్లో నేను అస్సలకి పెర్ఫామ్ చేయట్లేదు, ఏ చాప్టర్లో నేను కొంచెం స్టక్ అవుతున్నాను అన్న విషయాలు నీకు తెలుస్తాయి. సో దట్ నువ్వు వాటిని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ రాసే నెక్స్ట్ మాక్ టెస్ట్కి బరాబర్ ఇంప్రూవ్మెంట్ చూపించుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ర్యాంక్. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే పక్కాగా నీకు ర్యాంక్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఎలాగో మీకు మండే నుంచి సాటర్డే వరకు మీ ప్రిపరేషన్లో ఉంటారు మీరు, కాబట్టి మర్చిపోకుండా ఏదైనా ఒక రోజు మాత్రం పక్కాగా మాక్ టెస్ట్ పెట్టుకోండి అమ్మా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చాలామంది ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1 ఇయర్దే చేస్తా సార్, నేను ఓన్లీ 2 ఇయర్సే చేస్తా అంటారు. కానీ నేను అడిగితే మినిమం టు మినిమం 3 ఇయర్స్ చేసుకో. నువ్వు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే, అరే మినిమం టు మినిమం 3 ఇయర్స్ చేసుకో, 2 స్టేట్స్వి చేసుకో. ఎందుకంటే 2 స్టేట్స్లో ఉన్న సిలబస్ సేము, 2 స్టేట్స్లో ఉన్న ఆల్మోస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సేము అండ్ సేమ్ కైండ్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ కూడా మనకు రిపీట్ అవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మర్చిపోకుండా మినిమం 3 ఇయర్స్ అటు ఆంధ్ర యాజ్ వెల్ యాజ్ తెలంగాణ 2 సైడ్ పేపర్స్ చేసుకో నువ్వు, ఒక చాప్టర్కి సంబంధించింది. దీనికి మించి ఇంకా ఏమీ నీకు సపరేట్గా అవసరం లేదు నాన్న. కాబట్టి మర్చిపోకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా విని నేను చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో అయిపో, నీకు మంచి ర్యాంక్ అనేది వచ్చేస్తుంది మన యొక్క ఈప్సెట్ ఎగ్జామినేషన్స్లో. అండ్ నీ టార్గెటెడ్ ర్యాంక్ ఎంత, నువ్వు ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకుంటున్నావు, దానికోసం నువ్వేం చేస్తున్నావు అండ్ నీకు ఇంకా ఏమైనా కావాలా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ యూ గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నాన్న. సో ఇవన్నీ విషయాలు చెప్పినా కదా, ఇవన్నీ విషయాల్లో మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫుల్ క్లారిటీ ఇవ్వనీకి ఎగ్జామ్ ఓరియంటెడ్గానే మేము మీకోసం ఫ్రీగా ఈఏపీ సెట్ ప్రళయం బ్యాచ్ అనేది లాంచ్ చేయడం కూడా జరిగింది. తెలంగాణ వాళ్ళకి ఉంది, ఆంధ్ర వాళ్ళకి ఉంది. సో అందులో మీకు ఫ్రీగా ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో మర్చిపోకుండా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఫ్రీగా ప్రళయం బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. అక్కడ మేము ఇచ్చే రీసోర్సెస్ అంటే రోజు క్లాసులు ఫ్రీగా ఇస్తున్నాం అండ్ దాంతోపాటు టాప్ మోస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మేము మరీ సెగ్రిగేట్ చేసేసి ఏ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయన్న విషయాలు కూడా అదే మోడల్ క్వశ్చన్స్ మేము మీకు డిపిపిస్ ఫార్మాట్లో అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫార్మాట్లో మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మర్చిపోకుండా ఆ రీసోర్సెస్ని అయితే చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. మీ ర్యాంక్ అనేది పక్కాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా నేను చెప్పినట్టుగానే నీ ర్యాంక్ ఎంత టార్గెట్ చేస్తున్నావు, దానికోసం ఏం చేస్తున్నావు నువ్వు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పు. అది కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నారా భయ్ కామెంట్ సెక్షన్లో పెట్టాయి, బరాబర్ మేము చూసుకొని రిప్లై ఇచ్చేస్తాం మరి. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్ అండ్ విల్ సీ యూ ఇన్ అవర్ అప్కమింగ్ లైవ్ సెషన్స్. అంటిల్ దట్ టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి. Bye bye.